ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దక్కిందని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం నాయకులు తెలిపారు. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసిన వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్ల పెంపు, దీపం పథకం, స్త్రీశక్తి పథకాలతో పాటు హామీ ఇవ్వని కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచారని న్యాయవాదులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రానికి నిధులు సైతం పెద్ద ఎత్తున వస్తున్నాయని వారు తెలిపారు. అనే స్కీమ్ రాదు అని చెప్పేసి వైసీపీ అల్లరి మూకలు ప్రెస్ మీట్లు పెట్టి అవి చేసేవారు. అవన్నీ వాళ్ళు తలదించుకునేలాగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా 10 మంది ఉన్న 10 మందికి తల్లి ఉందనే స్కీమ్ పడింది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఇవ్వలేదు అంటే ప్రతి ఒక్క రైతుకు అంటే డాటెడ్ చుక్కల భూములకు ఇవ్వలేదని, డిపటాలకు ఇవ్వలేదని చెప్పేసి అన్నారు. వాటన్నిటి కూడా వాళ్ళు తలదించుకునేలాగా డిపటా ల్యాండ్స్ కూడా అదొక సూపర్ 6 పథకం కింద అమలు చేయడం జరిగినది. సూపర్ 6 కాకుండా కొన్ని స్కీమ్స్ ఏది నాయ బ్రాహ్మణులకు షాప్స్కు 200 యూనిట్స్ అవి కూడా కరెంటు విద్యుత్ ఫ్రీ. అదేవిధంగా ఈ నేతన్నలకు వారికి కూడా 20,000 రూపాయలు, అదేవిధంగా వాళ్ళకు కూడా కొంత కరెంటు ఫ్రీ ఇవ్వడం కూడా అది కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్త్రీశక్తి ఫ్రీ బస్ ఒక జిల్లా వరకే ఉండిందని అన్నారు. మా యువ నాయకుడు లేదు, ఆంధ్రప్రదేశ్ అంతటా రాష్ట్రం అంతటా మహిళలు ఖచ్చితంగా తిరగాల, అది మా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము అని చెప్పేసి ఆ విధంగా కూడా రాష్ట్ర మహిళలందరికీ ఈ ప్రభుత్వం వంటి ఎనీ ప్రూఫ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు అవన్నీ చూపిస్తే రాష్ట్ర మ్యానుఫ్యాక్చర్లో చెప్పిన విధంగా అన్ని సూపర్ 6 కార్యక్రమాలు అమలుపరచడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాలు అన్నీ బాగున్నాయని చెప్పి ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. కనుక కొంతమంది ఎవరు సరిపోని వాళ్ళు, డిపాజిట్ రాని వాళ్ళు, వాళ్ళ సొంత నియోజకవర్గ డిపాజిట్ రాని వాళ్ళు ఈరోజు ఈ సూపర్ 6పై అనవసరమైన అభాండాలు వేస్తున్నారు. ఈ సూపర్ 6 విజయవంతమైంది, ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. ఈ విద్యావంతులైనండి, పేద ప్రజలైనండి, ప్రతి ఒక్కరూ ఈ సూపర్ 6 కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలులో విజయవంతమైంది. దాన్ని బల్లగుద్ది చెప్తున్నాం.